సో జేఈ నీట్ కోచింగ్ ఏదైతే ఉందో ఫ్రీగా మనం నేర్చుకోవచ్చా, దానికి రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయా? అండ్ డెఫినెట్లీ రిసోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే చాలామంది నా దగ్గర డబ్బులు లేదు, మా పిల్లవాడిని జాయిన్ చేయించలేకపోతున్నాను అనేది ఒకటే విషయం. ఏంటి అంటే నిజంగా ఒక స్టూడెంట్ షైన్ అవ్వాలి అంటే డబ్బులు పెట్టి నేర్చుకుంటేనే షైన్ అవుతారన్న అసలు ఆ పాయింట్ లేదు. అండ్ మీరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, డబ్బులు అనేది ఎప్పుడు బ్యారియర్ కాదు. సక్సెస్ అవ్వాలనుకునేవాడు ఎంత మట్టిలో ఉన్నా కానీ వాడిని మాణిక్యంలో మెరుస్తాడు. ఖచ్చితంగా వానికి శిల్పిలాగా చెక్కుకుంటూ ఎదుగుతాడు. ఇక్కడ ఫ్రీగా మనము అంటే లక్షలు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా జేఈ కోచింగ్ తీసుకొని ఐఐటీలో సీట్ కొట్టచ్చు. 100% కొట్టచ్చు. దీనికి సంబంధించి మెటీరియల్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి, టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కొంత బేసిక్ కాస్ట్ తోటి ఫ్రీగా మన క్లాసులు వినాలి అనుకుంటే మనకి అలక్ పాండ్యా అని ఉంది. సో అలక్ పాండ్యా ఫిజిక్స్ వాళ్ళ ఉన్నాడు కదా, సో మొత్తం కూడా ఫ్రీ క్లాసెస్ ఆయన ఛానల్లో అప్లోడ్ చేశాడు. అండ్ తర్వాత అకాడమీ కూడా జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. వేదాంతు జేఈ ఉన్నాయి. అండ్ తర్వాత మోహిత్ త్యాగిది అనే యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత పంకజ్ సార్ కెమిస్ట్రీ అని చెప్పి దానికి సంబంధించి కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అండ్ జేఈ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా ఉంది. సో ఇలా మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం క్లాసెస్ ఫ్రీగా చెప్పారు. ఫ్రీగా ఉన్నాయి అవైలబిలిటీలో రిసోర్సెస్, మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే బేసిక్ టెస్ట్ సిరీస్ ఒకటి, తర్వాత మెటీరియల్ ఒకటి, ఈ రెండు మనం జాగ్రత్తగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి అది కూడా మనం ఆన్లైన్లో తెప్పించుకొని మనం చదువుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక డెడికేషన్ తోటి మనం డబ్బులు పెట్టాలి, కోచింగ్ తీసుకోవాలి, కోచింగ్ తీసుకుంటేనే మనం జేఈ క్రాక్ చేయగలుగుతాం, కోచింగ్ తీసుకుంటేనే నీట్ క్రాక్ చేయగలుగుతాం అనుకోవద్దు. ఏదైతే జేఈకి సంబంధించిన లక్షలు ఖర్చు పెట్టకుండా చాలా సొంతంగా ప్రిపేర్ అవుతూ కూడా చాలామంది క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్ ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా. సో ఇక్కడ ఏంటి అంటే రెండే విషయాలు, మన దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయంటే మంచి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకొని ఇంటర్ ఓన్ కాలేజ్ ఉండి హాస్టల్ వాళ్ళదే ఉండి జేఈ వాళ్ళే టీచ్ చేస్తుండి, ఇలాంటిది చిన్న ఇన్స్టిట్యూట్ అయినా ఒకటే బ్రాంచ్ ఉన్నా 4 బ్రాంచ్లు ఉన్నా 3 బ్రాంచ్లు ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వడం బెటర్. ఒకవేళ లేదు నేను ఢిల్లీ నుంచి వచ్చినవి కాబట్టి ఢిల్లీ సంస్థలు ఏదో ఈ మార్కెటింగ్ మాయకు పడిపోయి పేరెంట్స్ ఒకటే చెప్తా ఉన్నా, పేరెంట్స్ కూడా మీరు ఆలోచించాలి. మార్కెటింగ్ మాయాజాలం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో ఏంటంటే ఎమోషనల్గా సెంటిమెంటల్ ఫూల్ని చేస్తూ ఉన్నారు చాలామంది. ఎమోషనల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ తోటి చాలామందిని దగ్గర చేసుకొని బేటా ఉండము. సో ఇట్లాంటి చాలా చూస్తూ ఉన్నాం. కరెక్ట్ కాదు. సో ఏంటి అంటే ఫ్రీగా అవైలబిలిటీలో ఫ్రీగా చూసుకోండి. లేకపోతే ఒకవేళ ఈ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి పర్టికులర్గా మొత్తం తెలుసుకోండి. నేను ఖచ్చితంగా ఇంకొక వీడియోలో జేఈ నీట్ కోచింగ్ జాయిన్ చేసేటప్పుడు మన పిల్లవాడిని ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ ఎలాంటి చెక్ లిస్ట్ ఉండాలి అవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఎలా ఏమేమి చెక్ చేసుకోవాలి నేను ఇంకొక వీడియోలో నేను ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఇది కావాలి, ఇలాంటి చెక్ లిస్ట్ కావాలనుకునే వాళ్ళు మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏ ఇన్స్టిట్యూట్ గురించి కావాలి అనేది, ఏ బ్రాంచ్ పర్టికులర్ బ్రాంచ్ గురించి మీరు కమెంట్ చేస్తే సివైసీ టీం దీని గురించి రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.